హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చూడబోయే ఈ వీడియోలో నాగార్జున గారి మొదటి భార్య లక్ష్మి గారి గురించి, ఆవిడ నాగార్జున గారితో ఎందుకు విడిపోయింది, అలాగే ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున గారి మొదటి భార్య సినీ నిర్మాత అయిన రామానాయుడు గారి కుమార్తె లక్ష్మి దగ్గుపాటి. ఈమె వెంకటేష్తో కలిసి కవలలుగా జన్మించిందని చెబుతూ ఉంటారు. అందుకే వెంకటేష్ గారికి లక్ష్మి దగ్గుపాటికి పోలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈమె యుఎస్ఏలో చదువుకొని అక్కడే ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంది. అలాగే నాగార్జున లక్ష్మి గారి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, వీరిద్దరూ విదేశాలలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ విషయం తమ పెద్దవాళ్లకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన తర్వాత వీరిద్దరికి నాగ చైతన్య పుట్టాడు. ఆ రోజుల్లో నాగార్జునకి ప్లే బాయ్ అని పేరు ఉండేది. అప్పుడే నాగార్జున గారికి అమలతో ఎఫైర్ ఉందనే విషయం తెలిసి లక్ష్మి గారు నాగార్జున గారి నుంచి విడిపోయారని చెబుతారు. అంతేకాని ఆ సమయంలో ఆమె ఇంకెవరిని ఇష్టపడలేదని